నవఖండాత్మక భారతవర్ష వర్ణనం. మరలా రుద్రుడిటి చెప్పాను, ఇట్లు భూపద్మం స్వరూపం వివరించాను. ఇప్పుడు 9 భేదములు గల భారతవర్షం గురించి వినుడు. అవి ఇంద్రం, కేసరువు, తామ్రవర్ణం, గభస్తి, నాగద్వీపం, సౌమ్యం, గంధర్వం, వారణం, భారతం అనేవి. సముద్రం చుట్టూన ఇవి ఒక్కొక్కటి 1000 యోజనాల వైశాల్యం. అందు 7 కులపర్వతాలు. అవి మహేంద్రం, మలయం, సహ్యం, శక్తిమంతం, వృక్షం, వింధ్యం, పారియాత్రం. ఇంకను మందరం, సారం, దుర్ధరం, కోలాహలం, సురం, మైనాసం, వైద్యుతం, వారంధమం, పాండురం, తుంగప్రస్థం, కృష్ణగిరి, జయంతం, రైవతం, ఋషముఖం, గోమంతం, చిత్రకూటం, శ్రీచకోరం, కూటశైలం, కృతస్థలం మొదలగు చిన్న కొండలు కలవు. మిగిలినవి గుట్టలు. వానికడ ఆర్యులు, మ్లేచ్చులు అను జానపదులు నివసిస్తారు. వారికి ఈ నదుల జలాలు పానీయాలు. అవి గంగా, సింధు, సరస్వతి, శతద్రు, వితస్త, విపాస, చంద్రభాగ, సరయువు, యమున, ఇరావతి, దేవిక, కుహు, గోమతి, ధృతపాప, బాహుద, దృషద్వతి, కౌశికి, నిస్వర, గండకి, చక్షుష్మతి, లోహిత అనేవి. ఇవి హిమవంతుని పాదాల నుండి వెలువడ్డవి. వేదస్మృతి, వేదవతి, సింధువర్ణ, సుచందన, సదాచార, రోహిపార, శర్మన్వతి, విదిశ, వేదత్రయి, వపంతి అన్నవి పారియాత్ర పర్వతాల నుండి పుట్టినవి. సోన, జ్యోతిరథ, నర్మద, సురస, మందాకిని, దశార్ణ, చిత్రకూట, తమస, పిప్పల, కరతోయ, పిశాచిక, చిత్రోత్పల, విశాల, వంజుల, వాలుక, వాహిని, సుక్తిమతి, విరజ, పంకిని, రిరి, కుహువు అనేవి వృక్షపర్వతం నుండి పుట్టిన నదులు. మణిజాల, శుభ, తాపి, పయోష్ణి, శ్రీఘోర, వేష్ట, పాస, వైతర్ని, వేది, పాలి, కుముద్వతి, తోయ, దుర్గ, అంత్య, గిరి అనే నదులు వింధ్యపర్వతం నుండి వెలువడ్డవి. గోదావరి, భీమరథి, కృష్ణ, వేణు, వంజుల, తుంగభద్ర, సుప్రయోగ, వాహ్య, కావేరి అనేవి సహ్యపర్వతం నుండి పుట్టిన నదులు. శతమాల, తామ్రపర్ణి, పుష్పావతి, ఉత్పలావతి అనేవి మలయ పర్వతాన పుట్టినవి. త్రియామ, ఋషికుల్య, ఇక్షురుల, త్రివిధ, లాంగుల్ని, వంశవర అన్నవి మహేంద్ర పర్వతం బిడ్డలు. ఋషిక, లోమతి, మందగామిని, పలాసిని అనేవి శక్తిమంతం నుండి పుట్టిన నదులు. ఇవి ప్రధానంగా కులపర్వతాల నుండి పుట్టిన నదులు. తక్కినవి చిన్న వాగులు. ఈ జంబూద్వీపం 1,00,000 యోజనాల కొలత కలది. అటుపై శాఖద్వీపం గురించి తెలుసుకున్నాడు. జంబూద్వీపం వైశాల్యం కంటే రెట్టింపు వైశాల్యం. ఉప్పునీరు జంబూద్వీపానికి రెట్టింపు ప్రమాణం. అందు పుణ్యం గల జానపదులు చాలా కాలానికి మరణింతురు. కరువు, ముదిమి, రోగాలు లేని దేశం ఇది. 7 కులపర్వతాలున్నాయి. దానికి 2 వైపులా ఉప్పు సముద్రం, పాల సముద్రం. అందు తూర్పుగా సాగిన పర్వతరాజం, ఉదయం దానికి అవతల జలధారం అనుకొండ. దాన్ని చంద్రమంటారు. దాని జలం ఇంద్రుడు గ్రహించి వాన కురియను. దాని ఒడ్డున రైవతకమని కొండ కలదు. దాన్ని నారదమని అంటారు. ఆ నారద పర్వతం నుండి పుట్టిన మరొక కొండ శ్యామం. అందులో ప్రజలు శ్యామవర్ణంను పొందిరి. దాన్ని దుందుభి అంటారు. అందు సిద్ధులనబడి వారు పెక్కండ్రు క్రీడిస్తారు. దానికి పక్కగా రజతమని కొండ కలదు. శాకమని దానికి మరొక పేరు. దానికి అవతల అంబికేయమన పర్వతం కలదు. దాన్ని విభ్రాజమని అంటారు. దానికే కేసరి అని పేరు. దాని నుండి వాయువు బయలుదేరిన. కొండల పేర్లే దేశాల పేర్లు. ఉదయం, సుకుమారం, జలధారం, క్షేమకం, మహాద్రుమం అనేవి ప్రధానములు. పర్వతాల 2వ పేర్లతో కూడా పిలువదగినవి. దాని మధ్య శాఖవృక్షం కలదు. అందు 7 మహానదులు 2 పేర్లతో ప్రసిద్ధికెక్కినవి. అవి సుకుమారి, కుమారి, నంద, వేణిక, ధేనువు, ఇక్షుమతి, గభస్తి అనేవి. ఓం శాంతి శాంతి శాంతి.